వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జూలై నెలలోనే శ్రీశైలం 25 సంవత్సరాల కిందట ఇప్పుడు నిండింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్వయంగా వచ్చి శ్రీశైలం దేవస్థానం మల్లికార్జున స్వామికి దర్శనం చేసుకుంటూ గేట్లు ఎత్తడం. సాగర్ కూడా 315 టీఎంసీలో భాగంగా ఇప్పటికే 200 టీఎంసీ పైగా వాటర్ నింపడం జరిగింది. మనకు కూడా పోతిరెడ్డిపాడు ద్వారా మనకు కూడా నీళ్ళ ప్రవాహం స్టార్ట్ అయింది. 15 రోజుల తర్వాత అటు గండికోట కానీ ఈ మైలవరానికి కానీ నీళ్ళు కూడా రాబోతున్నాయి. ఇంత లోపల ఆ నీళ్ళు వస్తాయని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అటు మైలవరం సౌత్ నార్త్ కెనాల్ 100 క్యూసెక్కుల చొప్పున రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడే ఈ గారు చెప్పినట్టు రైతుల్లో కూడా మార్పు రావాలి. సాధారణ పంటల తోడు హార్టికల్చర్ గతంలో ఆ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ గాలికి వదిలేసింది. మళ్ళీ రీస్టార్ట్ చేసినాం. డ్రోన్ కెమెరాస్ పెట్టాం, స్ప్రింక్లర్స్ పెట్టాం, రైతులకు ప్రోత్సాహకాలు పెట్టాం. మరియు ఈ నెలలో మననే అకౌంటబిలిటీ కూడా చేయడం జరిగింది. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కూడా రాబోతుంది. ఆగస్టు 15 నాడు మహిళలకు బస్సు ప్రయాణం కూడా రాబోతుంది. దానివల్ల 5/6 సూపర్ 6లో భాగంగా ఆగస్టు 15 నాటికి 5/6 అంటే 6 పథకాల్లో 5 పథకాలు అమలు కాబోతుంది. రైతులను దృష్టిలో పెట్టుకొని ఒక్క నీళ్ళు ఒకటే కాదు, కాలువలు కూడా క్లియర్ చేయించాం. మీరు గమనించవచ్చు, ఈ నార్త్ కెనాల్ రిపేర్ జరిగింది. సౌత్ కెనాల్ ఆర్టీపీపీ దగ్గర ప్రాబ్లం ఉంది. కానీ కొందరు రైతులు ఈ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే ప్రకారం మధ్యలో కట్ చేస్తున్నారు. దానివలన వాళ్ళ అవసరం 0.1, కానీ మిగతా రైతులు దెబ్బతింటారు. ఈ నీళ్లను చాలా పొదుపుగా వాడుకోవాలా, రైతులకు వాడుకోవాలా. ప్రజలకు సంబంధించిన తాగునీటి ప్రాజెక్టు కూడా మేము ఏటికి వదలాలా. ప్లస్ ఈ సోమశిల కూడా నీళ్లు చేరాలంటే ఈ మైలవరం గండికోట రిజర్వాయర్ ఉపయోగమే కాకుండా పైడిపాలానికి కూడా సరఫరా చేయాలా, చిత్రావతికి సరఫరా చేయాలా, మామికొండ సర్వరాయ సాగర్కి చేయాలా. కాబట్టి ఇన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలా. ఇది చాలా సంతోషమైంది. ఇది రైతు ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఉమ్మడి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మోడీ గారు ఇప్పటికే 4వ స్థానానికి తీసుకొచ్చినాడు. ఆర్థిక విధానం ప్రపంచంలో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత ఇది రాబోయే రోజుల్లో 3వ స్థానానికి కూడా రాబోతుంది. దానివల్ల ప్రజలకు ఎంతో బడ్జెట్ రూపకల్పన చేసేదానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అలో చేసినారు. ఆ అమౌంట్ కూడా వచ్చి పడుతుంది. ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీలు పెరుగుతాయి, ప్లస్ బ్యాంకింగ్ సిస్టమ్ మారుతుంది. అదే కాకుండా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్తో పాటు రైతులకు ఫసల్ బీమా యోజన కూడా నిధులు ఈ నెలలో రాబోతున్నాయి. ప్లస్ ఇన్పుట్ సబ్సిడీ కూడా రాబోతుంది. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం 100%. కానీ ప్రతిపక్షం ప్రతి నాయకుని మాదిరి తారై జగన్మోహన్ రెడ్డి ప్రతి దానికి ఒక అడ్డుపుల్ల. మీరు గమనించారు లేదో, నిన్న మామిడి పళ్ళకు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే 260 కోట్లు రిలీజ్, 4 రూపాయలు మేము ఇస్తాం, 8 రూపాయలకు మిమ్మల్ని కొనమని ప్రోత్సాహంగా చెప్పడం జరిగింది. బాబు మీరు మాట్లాడకమ్మా, ఎవరు ఆయన ఊరికే తాగి వచ్చిపోతానే, దూరం పెట్టండి. తాగేది పొద్దున్నే వీళ్ళకి ఏం పనిలే పడలే, 6కు 7కే తాగితే ఇట్లే ఉంటుంది. అది మానుకోవాలా, ఒక సిస్టమ్ మెయింటైన్ చేయాలా. గతంలో ఇసుక విధానం ఘోరంగా ఉండేది, ఇసుక కంట్రోల్ అయింది, మద్యం కంట్రోల్ అయింది, రోడ్లు బాగుపడినాయి. మీరే గమనించవచ్చు, రోడ్లు ఎన్ని చేసినాము. ఇదే మైలవరం కానీ దొమ్మనిజాల, పేపరాల, మోరుగుడి లేదా మారుమూల పల్లెలకు, పుచ్చంపల్లెకు కూడా మననే తొర్రెమల రోడ్డు కూడా క్లియర్ చేసినాం. దొమ్మనిజాల నుంచి తొర్రెమలకు రోడ్డు వేసాం. దొమ్మనిజాల నుంచి కర్మలవారిపల్లెకు, కర్మలవారిపల్లె మెయిన్ రోడ్డు, కమ్మానిదినకు. వీళ్ళందరూ గమనించాలి ఇవన్నీ. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గ్రామీణ ఉపాధి ప్రజలకు ఉపయోగపడే పథకం, రైతులకు ఉపయోగపడే పథకం, ప్లస్ టిడ్కో హౌస్ రీస్టార్ట్ చేసినాం. కాబట్టి ఈ ఒక్క నీటి వ్యవస్థ ఒకటే కాదు, అన్ని రంగాల్లో 100%. ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు, కలెక్టర్ గారు కూడా స్వయంగా స్టీల్ ఫ్యాక్టరీకి జేఎస్డబ్ల్యూ తరఫున స్వయంగా వస్తున్నాడు. ఆల్రెడీ ఒక 5 కోట్ల టెండర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసినారు పిలవడం. గండికోట టూరిజం మననే యోగా కార్యక్రమం కూడా చేసినాం, టూరిజం రీస్టార్ట్ అయింది. ప్లస్ మళ్ళీ దాల్మియా ఫ్యాక్టరీకి అడ్డపుల్ల వేసినాడు రాజసుబ్బారెడ్డి గారు, కానీ అది క్లియర్ అవుతుంది, ఆదాని కూడా రాబోతుంది. కాబట్టి ఇండస్ట్రీ పెరగాల, ఇరిగేషన్ పెరగాల, ఇన్స్టిట్యూషన్లు పెరగాల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల, ఉద్యోగ ఉపాధి పెరగాల, శాంతి భద్రత పెరగాల, రైతులు సంక్షేమం ఉండాలా, చేనేతలు కూడా బాగుపడాలా. ఇది ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించమని, ఈ జలం సకల కోటికి జీవనాధారం, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెట్లు నాటే కార్యక్రమం కూడా మొదలుపెట్టాం.
అందులో భాగమే ఇది. కాబట్టి మీరు కూడా దీంట్లో పిల్లర్గా ఉపయోగపడి ఇది ప్రోత్సాహంగా మీరు ప్రచారం కూడా చేయమని మిమ్మల్ని కూడా కోరుతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.